హ్యాష్ట్యాగ్ ప్రపంచ దేశాలకు కరోనా హబ్ గా భారతదేశం మారిపోయింది ప్రస్తుతం. ఒకప్పుడు ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసే స్థాయి నుంచి వాళ్ళ వ్యాక్సిన్ కొరత స్థాయికి చేరిపోయింది. ఇంకొక వైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత, శ్మశానాల్లో శవజాగరణ జరుగుతూ ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దాదాపు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. అసలు ఆ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఆ కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ కనుగొన్నంత వరకు తెర వెనుక ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. అసలు ఏం జరుగుతుంది తెర వెనుక? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి అనే దాని మీద వాటి స్పెషల్ షో. విషయంలో ఉండడానికి ప్రస్తుతం డాక్టర్ వినోద్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి, భారత మాజీ రాయబారి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి వినోద్ గారు. నమస్కారం సుబ్బారావు గారు. సార్, కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత వ్యాక్సిన్ తయారు చేయడం, వ్యాక్సిన్ పంపిణీ, ఇంతవరకు మీరు క్లోజ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వివిధ దేశాల్లో మీరు ఆల్రెడీ భారత రాయబారిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి ప్రభుత్వాలనే బాధ్యులు చేయాలా, లేదంటే ఎవరిని బాధ్యం చేయాల్సిన అవసరం ఉందంటారు? సుబ్బారావు గారు, మీరు డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇటువంటి పరిస్థితులకు దారి తీసిన కండిషన్స్, తర్వాత అటువంటి దారి తీసినప్పటికీ కూడా నిద్రలో ఉన్న ప్రభుత్వాల, లేక నిద్రలో లేకుండా నిద్ర పోతున్నట్టు నటిస్తున్న ప్రభుత్వాల అన్నట్టు కొంతవరకు ప్రజలకు అనుమానం వస్తుంది. మొదటి అనుమానం ఏంటంటే, అసలు ఈ కరోనా పుట్టించింది ఎలా, ఎవరు పుట్టించారు, ఎందుకు పుట్టించారు, ఎందుకు కనుక్కోలేకపోయారు? ఇప్పటిదాకా కరోనా ఆరిజిన్ యూహాన్లో జరిగింది, అంటే మన చైనాలో. ఆ యూహాన్లో జరిగిన ఇన్సిడెంట్ అది డిసెంబర్ 2019లో జరిగింది. అది ఫస్ట్ కేసు. అప్పుడు అతను ఒక డాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఈ డిసీజ్ ఏదో పెక్యులర్గా ఉన్నది, మనం ఇంతవరకు ట్రీట్ చేసిన డిసీజ్కు దీనికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వైరల్ డిసీజ్ ఏదో ఒక విధమైన అంటే కెటాస్ట్రోఫీకి దారితీసే పద్ధతిలో ఉన్నదని అప్పుడే చైనా ప్రభుత్వానికి హెచ్చరించాడు ఆ డాక్టర్. అప్పుడు ఆ డాక్టర్ను వెంటాడి హెరాస్ చేసి చివరికి ఆయన ఆ కరోనా డిసీజ్ తోటే మనం చనిపోయాడు అని. అంటే అప్పటి నుంచి ప్రజల్లో తప్పకుండా ఒక విధమైన అనుమానం రేకెత్తూ వచ్చింది. ఏది ఆరిజిన్ ఆఫ్ ఈ కరోనా, దానికి ఎవరెవరు బాధ్యతలు, ఎలా తోడ్పడ్డారు, ఎవరెవరు దాగి ఉన్నారు అనే దాని మీద కూడా కొంతవరకు అనుమానాలు వస్తూ, అంత దూరం ఎందుకు, ప్రెసిడెంట్ మన అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా అక్యూజ్ చేశాడు ఏమైంది చైనాను. ఇది ఏదో యాక్సిడెంటల్ గా బయటకు వచ్చింది, ఇది కాదు, ఇంటెన్షనల్లీ దీన్ని డెవలప్ చేసి రిలీజ్ చేసినట్టున్నది అని కాన్స్పిరసీ తీరున్నది కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి, ఒక టీంను పంపించాలి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని అంత పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లెవెల్ నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. అంటే కామన్ మ్యాన్ కు ఇంకా ఎక్కువ అనుమానాలు వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు WHO ఏదైతుందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని బాధ్యత ఏంటి అని అంటే ఇటువంటి ఎపిడమిక్స్, ఇది స్టార్ట్ అయింది ఒక లోకల్ ఏరియాలో కాబట్టి అప్పుడు ఎపిడమిక్ అనుకున్నారు. దాని తర్వాత ప్రపంచమంతా మారి అది పాండమిక్ తయారైపోయింది. ఇంత పరిస్థితుల్లో కూడా WHO మొదట ఒక టీమును పంపించలేకపోయింది ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ సాధించలేకపోయింది. దాని తర్వాత మొన్న అంటే ఒక సంవత్సరం తర్వాత ఒక టీమును పంపించింది. ఆ టీమును పంపించిన తర్వాత కూడా ఆ టీము మన ఇన్వెస్టిగేషన్ చేసే టీము యుఎన్కి పోయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించలేదు. ఎందుకు అందించలేదంటే ఆ రికార్డ్స్ అన్ని అవైలబుల్ లేవు. ఒకవేళ అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇటువంటి పాండమిక్, కెటాస్ట్రోఫిక్ ఈవెంట్, డిజాస్టర్ ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న పరిస్థితిలో ఉన్న దారి తీసినటువంటి ఈ బీమారికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్ గా రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్ గా ఏ దేశంలోనైతే ఇటువంటిది స్టార్ట్ అయిందో ఆ దేశం మీద ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ చైనా విషయంలో మనకు సార్స్ ఇంతకుముందు వచ్చింది ఆ డిసీజ్, తర్వాత మిడిల్ ఈస్ట్ డిసీజ్ అని వచ్చింది. ఇన్ని వైరల్ డిసీజెస్ అన్ని చైనా ఆరిజిన్ అవుతున్నాయి. అంటే అక్కడ ఏం జరిగినా ఏం జరుగుతుందో చాలా వరకు అది ఐరన్ కాటన్ వెనక ఉంటుంది కాబట్టి
వాస్తవమైన పరిస్థితులు బయటికి రాకుండా చేస్తుంది. అయితే ఈ యూహాన్ లో ఉన్న ఈ వైరాలజీ ల్యాబ్ ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో దానికి అమెరికన్ ఫండ్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. అదొకటి చైనాదే ఒకటే దాని అంటే నేషనల్ ఇన్స్టిట్యూటే కాకుండా నేషనల్ ఫండింగే కాకుండా అమెరికన్ ఫండింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ ఇప్పుడు ఆయన వ్యాక్సిన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా తయారైంది. అక్కడ నుంచి తర్వాత ఈ స్టేట్ ఫండ్స్ కూడా, అంటే ఇప్పుడు ఫౌజీ అని ఉన్నాడు కదా, ఇది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని ఇప్పుడు ఆయన హెడ్. ఆయన చెప్పిన ప్రకారం కూడా స్టేట్ అమెరికన్ ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఫండ్స్ కూడా కొంతవరకు యువాన్ కు చెందిన ఇన్స్టిట్యూట్ కు చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే కామన్ మ్యాన్ కు ఉన్నటువంటి ఏదైతే అనుమానం ఉన్నదో అది నివృత్తి కాలేదు ఇంతవరకు. అయితే దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఆ దేశంలో ఆరిజిన్ అయింది కాబట్టి ఆ దేశం కోఆపరేట్ చేసి మొత్తం ఇన్వెస్టిగేట్ చేయవలసింది ఉండేది. అంతకంటే ఎక్కువ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇన్స్టిట్యూషన్ ప్రతి చోట ఎక్కడ ఏం జరిగినా అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి దానికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలనే దాంట్లో కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాధ్యత ఉంది. అయితే ఈ అన్ని విషయాలలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫెయిల్ అయింది. అయితే ఒకసారి ట్రంప్ కూడా అనేసాడు ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు, ఇది చైనీస్ హెల్త్ ఆర్గనైజేషన్, చైనా మౌత్ పీస్ అయిపోయింది. అది కొంతవరకు కరెక్టే. ఎందుకు అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాను ప్రైజ్ చేసింది. ఓ ఇటువంటి కరోనా COVID-19 చాలా వరకు పకడ్బందీగా కంటైన్ చేసింది, ఎఫర్ట్స్ అన్ని పెట్టింది, మేము అప్రిషియేట్ చేస్తాం, అది ఇది అని మొత్తం ప్రైజ్ చేసింది. అప్పుడు ఆ టైంలో కూడా కనీసం WHO ఒక టీమును పంపించి ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో జరిగిన అంటే యాక్చువల్ గా ఏం జరిగింది, ఎలా ఇది బయటపడ్డది, ఎలా ఈ డిసీజ్ అంటే ఆ దేశంలోనే ఆ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచం అంతా ఎలా పాకింది, అటువంటి అన్ని బయటికి తీసుకురాలేకపోయింది. అయితే దాని తర్వాత అదేమో ఆ ఆరిజిన్, దాని హిస్టరీ, స్ప్రెడ్, దాని గురించి కూడా క్లారిటీ లేదు. దాని తర్వాత సరే ఎపిడమిక్ పోయింది, పాండమిక్ వచ్చింది, ప్రపంచం అంతా అతలకుతలం అయిపోద్ది. దానికి మీరు కూడా ఏమనుకున్నారు, వ్యాక్సిన్స్ అనుకున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రజలకు ఉన్న అనుమానం ఏంటంటే ఇప్పుడు బోర్డు అన్ని అంటే రీసెర్చ్ పేపర్స్ బయటకు వస్తున్నాయి. వాట్సాప్ లో మీరు చూసి ఉంటారు, తర్వాత వెబ్ లో సెర్చ్ చేసినట్టయితే ఈ కోవిడ్ విషయంలో 19 డిసెంబర్ లో ఎప్పుడైతే ఫస్ట్ కేసు బయటకు వచ్చిందో అంతకన్నా ముందే 17, 18, ఈవెన్ 16 ఆ ప్రాంతాల్లో కూడా సైంటిస్ట్ కొంతమంది ప్రిడిక్ట్ చేయటం మొదలు పెట్టారు. ఏంటంటే 2020లో పెద్ద పాండమిక్ రాబోతుంది, పెద్ద పాండమిక్ రాబోతుంది, దానికి సంబంధించినది బోల్డ్ అని వ్యాక్సిన్స్ అవసరం ఉంటాయి, అందుకని వ్యాక్సిన్స్ తయారు చేయాలనేది కొంతవరకు అప్పుడే సైంటిస్ట్ కొంతమంది, అంటే ఇంక్లూడింగ్ మన ఫౌజీ కూడా, తర్వాత బిల్ గేట్స్ ఆయన కూడా, ఇంకా వేరే సైంటిస్ట్ కూడా అప్పుడు చాలా మంది దీని గురించి ప్రిడిక్ట్ చేసడం లేకపోతే తెలిసిండి దాని గురించి మాట్లాడినరో అది మాత్రం మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లో కనుక మనం సెర్చ్ చేస్తే బోల్డ్ అన్ని పేపర్లు, అంటే ఒక పేపర్ చూస్తే మాత్రం 15లోనే ఈ వ్యాక్సిన్స్ తయారు చేయబడి అది COVID-19 అని, అంటే అప్పుడే వచ్చేసినట్టు వ్యాక్సిన్స్ తయారు చేయబడి ఏ ఏ దేశాలకు ఎన్ని వ్యాక్సిన్స్ ఎక్స్పోర్ట్ చేసినాయో, ఏ కంపెనీస్ చేసినాయో అవి కూడా మొత్తం స్టాటిస్టిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు మొత్తం ఇప్పుడు మన వెబ్సైట్ లో పెట్టినట్టు వెబ్ లో మనకు కనిపిస్తుంది. అని అంటే ఇటువంటి అన్ని, అంటే ఇవన్నీ మనం ఇవాళ రేపు ఇది ఎలా అయిపోయింది అంటే ఈ సోషల్ మీడియాలో కూడా, తర్వాత ఇంటర్నెట్ ఎరాలో ఎనీథింగ్ కెన్ బి ఫేక్ అండ్ దెన్ ఎనీ రియాలిటీ మే బి ఆల్సో మేడ్ ఫేక్. అని అంటే ఏది ఎంతవరకు అది నిజమైందా, దాన్ని సృష్టించబడ్డదా, ఒకవేళ నిజమైతే దానికి రుజువు చేసే కారణాలు ఉన్నాయా, ఆ కారణాలు కూడా నిజమైనయేనా లేకపోతే అవి కూడా సృష్టించబడ్డా అని అన్ని అనుమానాలు వస్తున్నాయి. వీటన్నిటికీ నివృత్తి చేయటం అంటే యాక్చువల్ గా ఏం జరిగింది అనేది ప్రజల ముందు కనుక తీసుకొస్తే ప్రజలకు ఇటువంటి అనుమానాలు ఉండవు. ఏది దాని ఆరిజిన్ గురించి. ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తే కనుక ఇక్కడ రెండు పాయింట్స్. ఒకటి ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ గా ఈ ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో వీళ్ళు కలిసి చేసినటువంటి ఈ వ్యవహారం అని చెప్పి అనుమానం వస్తుందా, లేదంటే ఈ దేశాలకి మధ్య ఉన్నటువంటి విభేదాలు, బోర్డర్ లో ఉండేటువంటి ఇష్యూస్ కానీ, లేదంటే ఆధిపత్యం కోసం కానీ చేసినటువంటి
ఈ కరోనా వైరస్ సృష్టి అనేది జీవాయుధాలు అని చెప్పి అంటూ ఉన్నారు. జీవాయుధాలు ఒక దేశం మీద ఒకదానికి ఒక దేశం మీద ప్రయోగించుకునేటువంటి క్రమంలో జరిగిందా, లేదంటే ఒక మెడికల్ మాఫియా, ఈ మెడికల్ మాఫియా తయారు చేసినటువంటి వ్యవహారం అనుకోవచ్చా? అంటే ఇది సుబ్బారావు గారు మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే కొన్ని దేశాలు పర్టికులర్లీ అమెరికా, చైనా, రష్యా ఇటువంటి ఏదైతే సూపర్ పవర్ గా సోకాల్డ్ దేశాలు ఉన్నాయో, ఒకప్పుడు కెమికల్ వెపన్స్, తర్వాత న్యూక్లియర్ వెపన్స్, ఇటువంటివన్నీ తయారు చేసుకొని ఈ మిసైల్స్ అవి పెట్టుకొని సుప్రమసీని ఎస్టాబ్లిష్ చేసుకోనికి ప్రయత్నాలు చేసిన దేశాలు ఇవి. ఈ మధ్య కొత్తగా వచ్చిన చైనా ఏంటి అని అంటే, అమెరికా రష్యా ఎప్పుడైతే రెండు సూపర్ పవర్ గా ఇది కోల్డ్ వార్ సిచ్యువేషన్ వచ్చింది, ఇద్దరు ఏదైతే పోరాడుతూ అంటే అంటే దే ఆర్ ఎట్ లాగర్ హెడ్స్ అంటే పోటీ పడుతున్న టైంలో చైనా వాజ్ నోవేర్. ఇప్పుడు చైనా వాంట్స్ టు బికమ్ సూపర్ పవర్ కావాలనేది కాబట్టి ఈ బయోలాజికల్ వెపన్స్ ఉపయోగించే దానికి కొంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దానికి కొంతవరకు ఏంటంటే ఒక కంట్రీ దాంట్లోనే తయారు చేసుకుంటే అది ఒక్కో స్టేజ్ లో ఇంటర్నేషనల్ ర్యాత్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళను ఒక విధమైన దూషిస్తారనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక ఏర్పాటు చేసి దానికి అంటే డిఫరెంట్ సోర్సెస్ ఫండింగ్స్ పెట్టుకొని కంట్రోల్ మాత్రం అదే దేశం చేసుకుంటారు. ఈ యూహాన్ లో జరిగింది అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే. అది అది యూహాన్ వైరాలజీ రీసెర్చ్ సెంటర్ అనేది అది చైనీస్ 100% కంట్రోల్ అదే. కాకపోతే దానికి ఫండింగ్ అనేది ఇప్పుడు స్టేట్ అంటే అమెరికా ఫండ్ చేసింది. దాని తర్వాత ఈ ఫిలాంథ్రఫిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇది మన బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఆర్గనైజేషన్ కూడా దానికి ఫండింగ్ చేసినాయి. అంటే దాని మీద చెడ్డ పేరు ఏదైనా వస్తే అన్నిటికీ పోతుంది, ఆ చైనాకు మాత్రం రాకుండా ఉంటుంది. అయితే దాని వల్ల ఇంకొకటి ఏంటంటే అదే యువన్ ల్యాబ్ లో సీనియర్ రీసెర్చ్ గా ఉన్న ఒక సైంటిస్ట్ ఆవిడ మొత్తం ఏమేమి జరిగింది అనేది మొత్తం పబ్లిష్ చేసింది. ఆవిడ చైనా నుంచి పారిపోయింది, వెస్ట్ లోకి వెళ్ళిపోయింది. అవన్నీ రికార్డ్స్ చూపించి ఏమేమి చేశారు, ఎలా జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని మాత్రం పబ్లిసైజ్ చేసిన చైనా దాన్ని సప్రెస్ చేసింది. అయితే మీరు అన్న ప్రకారం ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనేది ఇప్పుడు మనం ప్రూవ్ అంటే ఎక్కడ ప్రూఫ్ లేకుండా చేశారు వాళ్ళు, ఏ రికార్డ్స్ లేకుండా చేశారు. అందువల్ల ఏమైందంటే ఈ అనుమానం నివృత్తి కావట్లేదు. అయితే అంటే నా అభిప్రాయం ఏంటంటే చైనా ఏదైతే ఉన్నదో వాటి ప్లాన్ ప్రకారం ఈ బయోలాజికల్ వెపన్స్ డెవలప్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టే ఉంది. వ్యూహాల్లో జరిగిన సంఘటన బట్టి చూస్తే దానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఉన్నది కాబట్టి అంటే అన్ని వరల్డ్ పవర్స్ ఇన్వాల్వ్ అయినాయి. మేము తయారు చేయలేదు. దాని తర్వాత అక్కడ రికార్డ్స్ ప్రకారం ఇది ఇంటెన్షనల్ గా దీన్ని రిలీజ్ చేయలేదు, ఇది బ్యాట్స్ నుంచి వచ్చింది. అక్కడ నుంచి వెట్ మార్కెట్ అన్ని అక్కడ ఉంటాయి కదా చైనాలో, దాంట్లో నుంచి అది స్ప్రెడ్ అయింది. మేము చేయవలసిన ప్రయత్నం చేశాం, అయినా కానీ ఇది స్ప్రెడ్ అయింది, పాండమిక్ అయింది. చైనా చేతులు కట్టుకోనికి ప్రయత్నం చేస్తుంది, WHO ఏం చేయలేకపోతుంది. అందుకనే ఈ అనుమానం మాత్రం ఇంకా పోలేదు. ఇది ఇన్వెస్టిగేషన్ అవుతుంటది. దాని తర్వాత నిజాలు మాత్రం ఒకరోజు తప్పకుండా బయటకు వస్తాయి. అది ఒకటి ఇప్పుడు వాట్సాప్ లో కానీ లేదంటే ఇతర సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వెబ్సైట్లలో కానీ 2019 డిసెంబర్ లో ఈ కరోనా వైరస్ బయటకు వస్తే దీనికి 2015లోనే అసలు మందులు కనుక్కున్నారని చెప్పి వస్తున్నాయి కదా వార్తలు. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా అటు బయలాజికల్ వార్కి ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళే ఈ ఈ మెడికల్ కూడా ఈ మెడిసిన్ కూడా కనుక్కొని టోటల్ గా మొత్తం ప్రపంచ దేశాలకు సప్లై చేయాలని ముందుగానే ప్లాన్ చేసినట్టు వస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఎంతవరకు మనం దాన్ని విశ్వసించవచ్చు? మీరన్న పాయింట్ ఒకటి కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా డిఫెన్స్ ఫీల్డ్ లో వార్లో ఉపయోగించే ఏదైతే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయో అవి సివిలియన్ యూజ్ కూడా చాలా పనికొస్తాయి. అందుకనే ఈ బయోలాజికల్ వెపన్స్ కనుక ఇప్పుడు ఉపయోగించడానికి ఏదైతే తయారు చేస్తున్నారో అదే ఈ స్ప్రెడ్ అయినప్పుడు ప్రజలకు వచ్చినప్పుడు దానికి వ్యాక్సిన్స్ కూడా అవసరం. అందుకనే ఈ మెడికల్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్ లో ఏ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ఈ స్టేజ్ లో ఇది స్ప్రెడ్ అయిపోతే ఇలా అవుతుంది, దీనికి వ్యాక్సిన్స్ ఇంత అవసరం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు 7.8 బిలియన్ పీపుల్ ఉన్నప్పుడు కనీసం హాఫ్ ఆఫ్ ద పర్సన్ అంటే పాపులేషన్ కూడా ఇది స్ప్రెడ్ అయినప్పుడు ఇన్ని
అంటే ట్రిలియన్స్ బిలియన్స్ వ్యాక్సిన్స్ అవసరం ఉంటది. అందుకనే మనం ఫండింగ్ చేయాలని కూడా అడ్వాన్స్ గా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కు ఈ బిల్ గేట్స్ ఏదైతే సంస్థ ఉన్నదో వాళ్ళు అంటే ఫండింగ్ చేసి వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలని ఏదో ప్రోగ్రామ్ పెట్టినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఇంకా అనుమానం ఉన్నది, అది నివృత్తి కాలేదు. సో అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా ఇంత జరుగుతున్నప్పుడు భారతదేశం కేంద్ర ప్రభుత్వానికి రకరకాల మార్గాల ద్వారా అంబాసిడర్స్ ఉంటారు ప్రతి కంట్రీలో కూడా. మన భారతదేశం యొక్క రాయబారి కార్యాలయాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆయా దేశాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. మరి మన భారతదేశం లేదా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ COVID-19 వచ్చినప్పుడు కొంతవరకు సక్సెస్ అయ్యిందేమో అనిపించింది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఘోరంగా వైఫల్యం చెందినట్టు కనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. దానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి సార్ ఒక డాక్టర్ గా? ఇప్పుడు సుబ్బారావు గారు ఒక డాక్టర్ గా, తర్వాత ఒక సీనియర్ డిప్లొమాట్ గా ప్రపంచంలో ఏం జరుగుతుందని గమనిస్తూ, తర్వాత పర్టికులర్ గా ఈ కోవిడ్ ఆర్జిన్ కాంచి చాలా వరకు గమనిస్తూ వచ్చాను కదా. ఈ కోవిడ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం టోటలీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు నేను జర్మనీకి కంపేర్ చేస్తాను. వాళ్ళు యూహాన్ నుంచి సైంటిస్ట్ కొంతమంది కాన్ఫరెన్స్ పోయినప్పుడే వాళ్ళు ఎవరో సిక్ అయిపోతే వెంటనే పసిగట్టి అక్కడ ఇమ్మీడియట్ గా కొన్ని యాక్షన్స్ తీసుకొని వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో కూడా అన్ని అంటే అబ్జర్వేషన్ లో పెట్టి వాళ్ళు చాలా వరకు కంటైన్ చేయగలిగారు. అప్పుడు తర్వాత మనం యుఎస్ లో స్ప్రెడ్ అయిపోయింది. ఆ యుఎస్ లో జరుగుతున్న కేసులు కూడా మనం చూసాం. అయితే అన్ఫార్చునేట్ గా డిసెంబర్లో ఫస్ట్ కేసులు వచ్చి తర్వాత జనవరిలో స్ప్రెడ్ అవుతూ మనకంతా అప్పటికే న్యూస్ వచ్చేసింది, అమెరికాలో కేసులు అవుతున్నాయి, యూరోప్ లో మొదలవుతున్నాయని. అప్పుడు అన్ఫార్చునేట్ గా గవర్నమెంట్ పర్టికులర్లీ మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ట్రంప్ విజిట్ మీద 100% కాన్సన్ట్రేట్ చేసి ఈ దేశంలో ఏం జరుగుతున్నది, ఏం చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఏం మొదలు పెట్టలేదు. ట్రంప్ విజిట్ తర్వాతనే సడన్ గా మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి విత్ 4-5 అవర్స్ టైంలో లాక్డౌన్ ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేసి 25 days అనేది అది ఎంతవరకు కెటాస్ట్రోఫిక్ చర్య మనందరికి తెలిసింది. అంటే ఏమన్నట్టు టోటల్లీ నెగ్లిజెంట్ గా, ఇగ్నోరెంట్ గా ఆ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీరు అన్నారు కదా, భారతదేశంలో ఉన్న మన రాయబారులైనా మిగతా సైంటిస్టులైనా ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది అంతా గవర్నమెంట్ రిపోర్ట్ చేస్తుంటారు. కానీ అప్పుడు ఆ ట్రంప్ విజిట్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఏదైతే మనకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అప్పుడు ఫెయిల్యూర్ అయిపోయినట్టు. కాకపోతే మీరు అన్నారు కదా, ఓకే ఏది భారతదేశం కరోనాను జయించింది అనే ఫీలింగ్ వచ్చేసింది, ప్రపంచంలో కూడా అందరు రికగ్నైజ్ చేస్తున్నట్టు అనిపించింది. కానీ సడన్ గా ఇలా ఎందుకు మారిపోయి ఇప్పుడు మనం ప్రపంచానికే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు వ్యాక్సిన్ కొరత ఎంత వచ్చిందో తెలియదు. అంటే మనం మన ప్రధానమంత్రి గారు విత్ డ్యూ రెస్పెక్ట్ ఆయన ఏది వ్యాక్సిన్స్ మహోత్సవం జరుపుకోవాలి, సెలబ్రేట్ చేయండి, అందరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పిలిపించారు. ఆ రోజు నుంచే వ్యాక్సిన్స్ కొరత మొదలు కావడం అని అంటే ఇటువంటి ప్రిపేర్నెస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిందో తెలుస్తున్నది. అయితే దీని కొరతకు కారణాలు ఏముంటాయి? ఒకటి, మన దేశంలో ఎన్నో అంటే ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నది, తర్వాత భారత్ బయోటెక్ ఉన్నది, తర్వాత మన హైదరాబాద్ లో కూడా శాంతా బయోటెక్ ఉన్నది, ఈవెన్స్ బ్లూ, అంటే మెనీ మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూషన్స్, రెడ్డి ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎక్కడ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెకండ్ వేవ్ వచ్చి రాదులే, సెకండ్ వేవ్ కానీ మైల్డ్గా ఉంటుందేమో అనేది మాత్రం ఒక విధమైన ఆలోచన ఉండొచ్చు. కాకపోతే మనకు జనవరి నుంచే కొద్దిగా జనవరిలో తగ్గిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చింది. కానీ లాస్ట్ జూన్ జూలై మిగతా యూరోపియన్ కంట్రీ, యుఎస్ సెకండ్ వేవ్ వస్తుంది, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు దారుణంగా ఉంటది, అందుకనే మాకు వ్యాక్సిన్స్ అవసరం అని ఈవెన్ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు అడ్వాన్స్ గా చేసి బుక్ చేస్తారు వ్యాక్సిన్. అప్పుడు వీళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా భారత్ బయోటెక్ వాళ్ళైనా ఎప్పుడైతే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారో మాకు ఫండ్స్ ప్రొవైడ్ చేయండి, మేము ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం,
అన్నప్పుడు గవర్నమెంట్ అసలు ఏమాత్రం కేర్ చేయలేదు, అంటే టోటల్ నెగ్లిజెన్స్. అయితే వాళ్ళన్నీ అప్పుడే అడ్వాన్స్ గా మనీ ఇచ్చి బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి, చిన్న కంట్రీ ఇజ్రాయెల్ మాస్క్ ఫ్రీ కంట్రీ అయిపోయింది, అంటే అందరికి వ్యాక్సిన్స్ ఇచ్చేసారు. దాని తర్వాత అమెరికాలో 60% అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇంకో 2 months లో మొత్తం వ్యాక్సినేషన్ ఉన్నాయి, వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నది, అందరికి ఇచ్చేస్తాం 100% అన్నారు. తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అవన్నీ వ్యాక్సిన్ అంటే కోవిడ్ కంట్రోల్లో ఉంది, లేకపోతే కోవిడ్ ఫ్రీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ పరిస్థితులు అంటే ఇండియా నుంచి ట్రావెల్ బ్యాన్ అయిపోయింది, ఎవరు ఏ కంట్రీ కూడా మనకు ఫ్లైట్స్ అలౌ చేసేటట్లేదు, ఇండియన్స్ ట్రావెల్ చేయడానికి వీలు లేకుండా వచ్చేసింది, బ్యాన్ వచ్చింది. అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మన ప్రభుత్వమే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంతవరకు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్స్ లేవని రిపోర్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, వ్యాక్సిన్స్ మేము పంపించాము, స్టేట్ గవర్నమెంట్స్ మిస్మేనేజ్ చేస్తుంది అంతే తప్ప అందులో ఏం మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పేం లేదని. మరి ప్రతి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ SOS పంపిస్తూ ఇది వ్యాక్సిన్స్ లేవని నోటీస్ బోర్డులు ప్రతి ఇన్స్టిట్యూషన్ ఎదురుగా, వ్యాక్సిన్ సెంటర్లు ఎదురుగా నోటీస్ బోర్డు నో స్టాక్స్ అని పెడితే అది అప్పటికైనా కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించలేకపోయింది. మొన్న సడన్ గా నిధులేసి, అంటే ఇది ఏంటి అని అంటే మోదీ అండ్ దెన్ షా వాళ్ళది బీజేపీ నాయకులదంతా బెంగాల్లో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో టోటల్ అటెన్షన్ అంతా బెంగాల్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లోకల్ ఎలక్షన్స్ కు 14-15 సార్లు పోయి విజిట్ చేసి పార్టిసిపేట్ చేసి ఇంజనీరింగ్ చేయడం పెట్టి, మొన్న మీరు రీసెంట్ గా చూశాం కదా, ఉద్ధవ్ ఠాకరే చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, అంటే ఎమర్జెన్సీ ఉన్నది నేను మాట్లాడాలి SOS అని ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఎలక్షన్ ర్యాలీలో ఉన్నారు, బిజీ ఉన్నారు, మాట్లాడలేదు. అంటే అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏమైపోవాలి? ఒకప్పుడు మీరు అన్నట్టు వ్యాక్సిన్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పుడు మనకు వ్యాక్సిన్ లేదు. దానికి తోడు 60 మిలియన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎక్స్పోర్ట్ చేశారు. అంటే అది ఒక సరే చేయొద్దని కాదు, కానీ మనకు ఉండాలి, తర్వాత చేసుకోవాలి. మన వాళ్ళకే వ్యాక్సిన్ లేదు, అది ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. అది అంటే ఎటువంటి పాలసీ అని అంటే టోటల్ ఒకటేమో అన్ప్రిపేర్డ్, ఇంకోటేమో ఇంకేమన్నట్టు అంటే క్రిమినల్ నెగ్లిజెన్స్. తర్వాత ఇప్పుడు కోవిడ్ కంటైన్ చేయడానికి యాక్చువల్ గా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరన్నా పెట్టారా? అంటే యాక్చువల్ గా డీల్ చేశారు ఎక్స్పర్ట్స్ కమిటీ అని అంటే ఏది మన ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ ఒక మెంబర్ అని, లేకపోతే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడి నుంచి అని, ఒక RBI అని, ఇటువంటి వాళ్ళు కాదు కదా. యాక్చువల్ గా పెట్టాల్సింది ఇటువంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్ అథారిటీ ఎవరు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎవరు ఉన్నారు ఎక్స్పర్ట్స్, వాళ్ళ అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం కనుక మనం ప్లాన్ చేసుకుంటే లాస్ట్ జూలైలో మనం ఒకప్పుడు కనీసం వెస్ట్ ఏదో చేస్తుంటే సరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ప్రిపేర్ అవుదాం అనుకున్నాం. ఈసారి జూన్ జూలైలో వెస్టర్న్ కంట్రీస్ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే కనీసం మనం మన దగ్గర ఉన్న దాని గురించి కూడా కొంత అంటే ఫండింగ్ చేసి ఏదో, లేకపోతే కొంత వాళ్ళతోటి డిస్కషన్ చేసి మనకి ఇంత ప్లాన్లు అవసరం ఉంటాయి. ఇప్పుడు 1.3 బిలియన్ పీపుల్ ఉన్నప్పుడు కనీసం సగం మందికైనా వ్యాక్సిన్ ఇవ్వాలి. సగం మందికి ఇవ్వాలంటే డబుల్ డోస్ అంటే అన్ని వ్యాక్సిన్ తయారు చేయాలి. వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు, భారత్ బయోటెక్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మా దగ్గర ఫండ్స్ లేవు, మాకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి, మేము చేస్తాం, 3 days చేస్తాం అంటే అంటే వినుకుంటా సడన్ గా మొన్న వచ్చి ఓకే సీరం ఇన్స్టిట్యూట్ 3,000 ఏదో కోట్లు అడిగింది, భారత్ బయోటెక్ 1,500 అడిగింది, మేము ఇచ్చేస్తాం తీసుకుంటే. అయితే ఇప్పుడు ఎంత టైం పడుతుంది వ్యాక్సిన్ తయారు చేయండి ఈ లోపుగా? టోటల్ గా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఇంటర్నేషనల్ గా భారత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ని అవగాహన చేసుకోవడంలో కానీ, లేదా ఇప్పుడు సెకండ్ వేవ్ సంబంధించి లాక్డౌన్ కూడా లండన్ లో పెట్టడం జరిగింది. అక్కడ సివియారిటీని గమనించలేకపోయింది భారత ప్రభుత్వం. అమెరికా ఎంత స్పీడ్ గా వ్యాక్సినేషన్ చేస్తుందో కూడా తెలుసుకోలేకపోయింది. ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటికైనా సరే వ్యాక్సిన్ కి సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు ఈ మధ్య కాలంలో. అసలు వ్యాక్సినే లేదు చాలా చోట్ల, అయినప్పటికీ కూడా ప్రైవేటు హాస్పిటల్ కి 600 రూపాయలు, 400 ఒక రేటు, ఒక వ్యాక్సిన్ కి ఇలా రేట్లు నిర్ణయించింది.
భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి దేశాలేమో ఆ దేశాల్లో ఉండేటువంటి పబ్లిక్ కి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తూ ఉంది. ఇక్కడ మాత్రం ధర నిర్ణయించారు అంటే దీని వెనుక మెడికల్ మాఫియా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని మ్యానిపులేట్ చేస్తుంది అనుకోవచ్చా? కొంతవరకు అటువంటి అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వం ప్రజాక్షేమం గురించి పట్టించుకునే దాఖలా ఏమాత్రం లేదు. ఎందుకు అనంటే ప్రతి దేశం ఈ కోవిడ్ లో ఇంత ప్రజలు కష్టపడుతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని అమెరికా చూడండి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రజల చేతులు పెట్టేసింది. తర్వాత యూరోప్ లో కూడా ఎన్ని యూరోస్ అంటే బిలియన్స్ ఆఫ్ యూరోస్ ప్రజలకు ఇవ్వటం మొదలుపెట్టింది. ప్రతి కంట్రీ చిన్న చిన్న కంట్రీస్ లో కూడా మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ప్రజలకు. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజల మీద ట్యాక్స్ వేసి, ట్యాక్స్ మీద సెస్ వేసి, సెస్ మీద ట్యాక్స్ వేసి, పెట్రోల్ ధరలు అమాంతంగా ఇంత పెంచేస్తే అన్ని నిత్యావసర వస్తువులను పెరిగిపోతున్నాయి. దాని తర్వాత ఇప్పుడు మోదీ ఎలక్షన్ టైంలో అయితే మనం చూసాం కదా, ఈ ప్రభుత్వం ఏంది మొత్తం నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి బయట నుంచి ఇంత డబ్బు ఉంది అంత డబ్బుని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాము, ఇది చేస్తాం అది చేస్తాం. 150 రూపాయలకు వ్యాక్సిన్, ఇది మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చింది. 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్. 150 రూపాయలు ఒక సిటిజన్ ఇచ్చి వ్యాక్సిన్ ఇప్పించలేని గవర్నమెంట్ ఇది. అంటే ఎంత నెగ్లిజెన్సా, లేకపోతే మీరు అన్నట్టు అదే ప్రైవేట్ వ్యక్తులకు, ఇది మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఎవరైతే బిగ్ విగ్స్ లాబీస్ ఉంటారో వాళ్ళకు ఇస్తున్నది. లేకపోతే ఇప్పుడు మీరు ప్రైవేట్ లో అమ్ముకోండి, మా దీని రేటు మీరు చేసుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ మీరు కొనేసుకోండి అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుంది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాదా? ఇప్పుడు 35,000 కోట్ల ఏది కరోనా బడ్జెట్ అని కేటాయించడం జరిగింది. అది 35,000 కోట్లు ఏం చేస్తున్నట్టు? కనీసం వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేసి ఫ్రీ వ్యాక్సినేషన్ అని స్టేట్స్ పంపించవచ్చు కదా. అదే కాకుండా ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ డిజాస్టర్ ఫండ్ అనేది ఉండేది, అది మొత్తం తీసేసి ఇప్పుడు ప్రైవేట్ ఫండ్ పిఎం కేర్స్ ఫండ్ అని పెట్టారు. దాంట్లో వేల కోట్లు డబ్బు ఇస్తుంది. ఇవన్నీ వ్యాక్సిన్ కొన్ని ప్రజలకు ఇప్పించవచ్చు కదా, దాని గురించే కదా అది ఫండ్ క్రియేట్ చేయబడ్డది. ఇప్పుడు మాత్రం ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఏం అనలేకపోతుంది ఆ ఫండ్ గురించి. ఎవరు లెక్కలు అడగడానికి వీల్లేదు, ₹1 ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరు చెప్పడానికి వీల్లేదు. అంటే దేశంలో ఏం జరుగుతుంది అని అంటే ప్రజల క్షేమం గురించి కాదు ఈ ప్రభుత్వం. కొంతమంది అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది పారిశ్రామికవేత్తలే కావచ్చు, క్యాపిటలిస్ట్ అంటే ఇంకా వేరు రూపంలో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, పర్టికులర్ కొంతమంది బెనిఫిట్ గురించే ఈ ప్రభుత్వం ఇక్కడ ఒక పాయింట్ సార్, 150 రూపాయలకి వ్యాక్సిన్ కంపెనీ ఇస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, బయట మార్కెట్ లో మీరు 600కి 400కి అమ్ముకోండి అని చెప్పి ప్రభుత్వమే చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే కదా ఘోరం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో ప్రజాక్షేమం కోరే ప్రభుత్వం ఏదైనా ఇలా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వదు, అటువంటి పని చేయదు. ఎందుకు అని అంటే మనకు ఇన్ని మిలియన్ల వ్యాక్సిన్స్ మనకు అవసరం, మేము ఇంత డబ్బు ఇచ్చేస్తాం, మీరు ప్రొడ్యూస్ చేయండి అని ప్రొక్యూర్ చేసి స్టేట్స్ కు సప్లై చేయమని చేయొచ్చు కదా. అంటే కొంతమంది వ్యక్తులకు, కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ కు, వాళ్ళకు మాత్రం ఎందుకు మనకు వేల కోట్లు లక్షల కోట్లు తిని ఇప్పుడు ఏది విజయ మల్య లాంటి వాళ్ళు, తర్వాత నీరు చోస్కి లాంటి వాడు, తర్వాత లలిత్ మోడీ, వీళ్ళందరూ లక్షల కోట్లు తినిపోయినప్పుడు వాళ్ళకి వేవ్ ఆఫ్ చేయలేదా ఈ గవర్నమెంట్? అంటే వాళ్ళ గురించి ఈ మామూలు రైతుకు వాడు లోన్ తీసుకొని ఒక 10,000 కట్టకపోతే వాని ఇల్లు అమ్ముకోవడం అనేది, వాని గొర్రెలను గేదెలను తీసుకోవడం అటువంటి జరుగుతుంది. ఒకటి ఇలాంటివన్నీ వైఫల్యాలు కనిపిస్తున్నాయి సార్. ఇంకొక వైపు ఏంటంటే ఇంటర్నేషనల్ గా గమనించలేకపోయింది. ఇప్పుడు నేషనల్కి వచ్చేటప్పటికి ఆక్సిజన్ అందించలేనటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉంది, మెడిసిన్ అందించలేనటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉంది. అట్లీస్ట్ చనిపోయిన తర్వాత అంత్యక్రియలు దహన సంస్కారాలు చేసుకునే దానికి కూడా వెసులుబాటు కల్పించలేకపోతుంది అని అంటే అసలు పట్టించుకోవటం లేదా భారత ప్రభుత్వం? అసలు ఏమి పట్టనట్టు ఉంది అనుకోవాలా, లేదంటే ఎంత కొంత చేస్తుంది ప్రయత్నం అనుకోవాలా? ఇప్పుడు మీరు చక్కని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏంటంటే సరే జరిగిపోయిన దాని గురించి కంటే ఉన్న దాని గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో హౌ టు ట్యాకిల్ దిస్ అనేది ఇంపార్టెంట్ కదా. అయితే మెడిసిన్స్ అన్నారు, మొన్న మనం అంతా అంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్ అంతా ఉన్నది రెమ్డెసివిర్ అనేది ఒక డ్రగ్. యాక్చువల్ గా అది 100% అది క్యూర్ చేస్తుందని కానీ దాన్ని ఉపయోగించవలసిందని కానీ మాత్రం
ఏ డాక్టర్ అంటే ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పట్లేరు. ఒక స్టేజ్ లో ఆ రెమిడిసివిర్ కనుక ఇస్తే క్రిటికల్ పేషెంట్ హాస్పిటలైజ్ అయిన ఇచ్చినప్పుడైతే కొంతవరకు దాని ఉపయోగపడుతుంది. మైల్డ్ నుంచి మోడరేట్ కేసులు ఉన్న వాళ్ళకు, దాని తర్వాత ఫ్యాగ్ ఎండ్ లో ఉన్న వాళ్ళకు మాత్రం అది ఏం పనిచేయదు. కానీ రెమిడిసివిర్ ఇచ్చేస్తే కోవిడ్ పోతుంది అనేది ప్రజలకు ఇది వచ్చేసింది, అది కలిగించారు ఈ మీడియా కూడా. అయితే ఏమవుతున్నది అంటే దానివల్ల అది ప్రొడక్షన్ మన దగ్గర అవుతుంది. దాని ప్రొడక్షన్ ఎంత చేయమంటే అంత చేస్తారు వాళ్ళు. అయితే మొన్న మహారాష్ట్రలో ముంబైలో చూశాం కదా, 60,000 వైల్స్, అది బ్రూక్ ఇండస్ట్రీస్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే ఆయన చైర్మన్, ఆయన మొత్తం కంపెనీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయనికో లేకపోతే వేరే విధంగా అమ్ముకోనికో ప్రయత్నం చేస్తుంటే పోలీస్ ఎంక్వైరీ చేసి పిలిపించి అడిగేస్తే మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి ఆయనను రిలీజ్ చేపిస్తూ మాకు అన్ని పర్మిషన్ ఉన్నాయి, ఫుడ్ అండ్ డ్రగ్స్ అండ్ దెన్ ఫుడ్ అథారిటీ, కంట్రోలింగ్ అథారిటీ అన్ని పర్మిషన్లు ఇచ్చినాయి, ఈ పేపర్లు అవన్నీ చూపించేస్తే నెక్స్ట్ డే ఆయన తీసుకొని వెళ్ళిపోయారు రిలీజ్ చేసుకుని, ఏం అడగొద్దని. నెక్స్ట్ డే ఇదే ఎఫ్డిఏ, ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ, కంట్రోలింగ్ అథారిటీ అయితే ఓపెన్ గా చెప్పింది, మేము ఎవరికి ఏ పర్మిషన్ లేదు, పొలిటికల్ పార్టీకి లేదు, ఇండివిజువల్ కి లేదు, ఈ పరిస్థితుల్లో మేము బ్యాన్ కూడా చేసాం ఎక్స్పోర్ట్ కాకుండా, మేము ఇయ్యలేదని. అంటే అవే గనక అది 800-900 మధ్య ఉండేది ఒక వాయిల్, 40,000కు ఒక వాయిల్ కూడా అమ్మటం జరుగుతుంది బ్లాక్ మార్కెట్. దాని వల్ల బెనిఫిట్ పొందేది ఎవరు? చాలా వరకు ఆ బీజేపీ నాయకులు లేకపోతే అదర్ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ పీపులే అవుతున్నారు తప్ప కామన్ మ్యాన్ మాత్రం ఏం మాత్రం బెనిఫిట్ రావట్లేదు. అంటే ఇదంతా దేశంలో ఇదంతా జరుగుతున్నట్టు ఈ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. అది అంటే అది మిస్మేనేజ్మెంట్. అంటే అది కళ్ళు మూసుకోవటం, ఎవరో ప్రాఫిట్ చేసుకోవటం. అంటే ప్రజలు చచ్చిపోతే పర్వాలేదు. ఇంకోటి మీరు ఆక్సిజన్ గురించి అన్నారు, ఆక్సిజన్ కొరతే లేదు, మేము ప్లెంటీ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు నిన్న మళ్ళీ మన స్టేట్మెంట్ చూస్తే మహారాష్ట్రలో వాళ్ళంతా మాకు ఆక్సిజన్ ఇచ్చే సప్లైలో కట్ చేశారు, అదే సరిపోదని మేము ఎక్స్ట్రా రిక్వెస్ట్ చేస్తే దాంట్లో తగ్గి పేషెంట్స్ ఏం కావాలి? ఎన్ని హాస్పిటల్లో ఇప్పుడు ఢిల్లీలో చూడండి ఎంత జరుగుతుంది. కేజ్రీవాల్ ఈ రోజు మీటింగ్ పెట్టాడు, ఆయనతో మన ప్రైమ్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ కొంతమంది లీడర్లు చీఫ్ మినిస్టర్ అసలు అన్ఫిట్ టు రీల్, తను ఏం చేశాడు ఏం చెప్పట్లేడు, కానీ సెంటర్ నుంచి ఏం కావాలనే ఒక లిస్ట్ పెట్టాడు, అది కాదుగా పద్ధతి అది అని. అంటే ఇది బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజాక్షేమం గురించి మాత్రం పనిచేస్తున్నట్టు లేదు, అట్టర్ ఫెయిల్యూర్. ప్రభుత్వ అధికారంలోనికి ఎక్కడ ఏది ఏ స్టేట్ లో ఉన్నా అధికారంలోనికి రానియటం, అడ్డదాడులో అధికారంలోనికి రావటం తప్ప ఈ ప్రభుత్వాన్ని నడిపించవలసిన బాధ్యతను అబ్డికేట్ చేసి సొంత పార్టీ సొంత బలాన్ని గురించి, సొంత ప్రాఫిట్స్ గురించి, సొంత అధికారం గురించి ఈ ప్రజలకు ఇంత కష్టాలు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళే గనక లాస్ట్ జూలై నుంచి మనకు గోల్డంత టైం ఉన్నది, ఫార్చునేట్ గా మనం గమనిస్తూనే ఉన్నాం. మన డైరెక్ట్ గా మనకి ఫస్ట్ వేవ్ రాలేదు, సెకండ్ వేవ్ రాలేదు, థర్డ్ వేవ్ కూడా రాదు. అది కూడా అప్పుడే థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది కొన్ని ప్లేస్లలో, తర్వాత మనకు కూడా వస్తుంది థర్డ్ వేవ్. సో అటువంటిప్పుడు ఇవన్నీ తెలిసి ప్రిపరేషన్ అవసరం, దాని తర్వాత ప్లానింగ్ అవసరం, తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా అవసరం. ఏది పట్టించుకోకుండా ఓన్లీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి, స్టాటిస్టిక్స్ ఇస్తే 1500% పెరిగిపోతుంది ఈ ర్యాలీల వల్ల, ఈ ఎలక్షన్స్ వల్ల. దాని తర్వాత 8 ఫేజెస్ పెట్టి, అంటే ప్రైమ్ మినిస్టర్ షా లేకపోతే బీజేపీ లీడర్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసుకొని అధికారంలోకి రావడం ఇంపార్టెంటా, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంటా? అంటే వాళ్ళకు ప్రజల ప్రాణాలు లెక్క చేయనంటే కదా. ఇప్పటికైనా లాస్ట్ 2-3 పేజెస్ ని ఒకటే పేజ్ లో పెట్టండి. తమిళనాడులో, కేరళలో, పాండిచేరిలో, అస్సాంలో ఇటువంటి ఎలక్షన్స్ మనం 1 ఫేజ్ లో పెట్టినప్పుడు అక్కడ కూడా 8 ఫేజ్లు పెట్టబోదు 4 పెట్టేస్తే సగమన్నా మనకు తగ్గిపోతాయి కదా. తర్వాత కుంభమేళ ఏంటి, 25 లక్షల మంది ఒక రోజు మునిగి వాళ్ళంతా ఇప్పుడంతా వేరియస్ ప్లేసెస్ కి వచ్చిన కాంచి విలేజ్ లో పోయి, స్టేట్స్ లో పోయి ఎంత స్ప్రెడ్ అయితే సూపర్ స్ప్రెడర్ అన్నట్టు ఒక్కొక్కటి. అంటే దాన్ని కూడా మనం తెలిసి కూడా మనం దాన్ని ఎందుకు స్టాప్ చేయలేకపోయాం అంటే ఇది అంతా అది ఒకటేమో క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటా ఉండలేము. ఇది అన్ఫార్చునేట్. మీరు అన్నట్టు ఇవన్నీ మీరు ఏదైతే పాయింట్స్ చెప్పారో ఇవన్నీ గమనించినటువంటి సుప్రీంకోర్టు అసలు హెల్త్ ఎమర్జెన్సీ వైపు ఆలోచించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి
లేదంటే ఏమేమి చేయాలని సుప్రీంకోర్టు చెప్తే తప్ప చేయలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందనంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తేనే మూవ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? మీరు చక్కటి ప్రశ్న లేవనెత్తారు. సుప్రీంకోర్టు యాక్చువల్ గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను ప్రొటెక్ట్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్, ప్రజా సంక్షేమం గురించి ఏ విషయంలోనైనా ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినప్పుడు దే హావ్ టు స్టాండ్ బై ద పీపుల్. కానీ అది కూడా జరిగినట్లేదు. అంటే అది ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అయినట్టు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయిందో, గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ పార్టీకి అనుగుణంగా నువ్వు ఎన్నిసార్లు 8 ఫేజెస్ పెట్టు, ఎన్ని ర్యాలీలను పెట్టు, ఎంత ప్రజలకు ఎంత ప్రోటోకాల్లో ఏది కోవిడ్ ప్రోటోకాల్ ఏమైనా పాటించారా? సో ఎవరైనా కానీ మిగతా పార్టీలు కూడా అలానే జరిపించాయి ఏది వెస్ట్ బెంగాల్. అలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్ అయిందో, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ కూడా అది కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకు అనంటే అఫ్ కోర్స్ మొన్న అన్నారు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చేసింది, మనం ఇలా యాక్ట్ చేయాలని. అలా కాకుండా వేరియస్ హైకోర్ట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కు డైరెక్షన్స్ ఇస్తూ వచ్చినాయి. మీరు డిసిషన్ తీసుకుంటారా, మేము తీసుకోవాలా, ఆర్డర్స్ ఇష్యూ చేయాలని. అదే ఉత్తరప్రదేశ్ లో హైకోర్టు ఆర్డర్ ఇష్యూ చేసింది ఏంటంటే ఇంత సీరియస్ గా ఉన్నది, మీరు ఈ కర్ఫ్యూ విధించండి, మెజర్స్ తీసుకోండి, రిస్ట్రిక్ట్ చేయండి, అవి ఇవన్నీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మేము చేయలేము అని మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు తెలియదా పరిస్థితి, ఇంత క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని స్టే చేస్తూ 2 వీక్స్ తర్వాత మనం ఈ కేసు విచారిస్తాం అంటే అంటే అంత అయిపోయిన తర్వాత ఒక కోటి ప్రజలు చచ్చిపోయిన తర్వాత నువ్వు అప్పుడు కేసు ఓపెన్ చేసి డిస్కస్ చేస్తే లాభం ఏంటి? అది టూ లేట్. అది ఎందుకంటే అప్పటి వరకల్లా ఈ కుంభమేళ అయిపోతుంది, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోతుంది. అప్పుడు ఏం డిసైడ్ చేసినా, ఏం ఆర్డర్స్ ఇచ్చినా ఈ రూలింగ్ పార్టీకి ఎఫెక్ట్ కాదు. అందుకని అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు హెల్త్ ఎమర్జెన్సీ అని గుర్తించినా గానీ సెంట్రల్ గవర్నమెంట్ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కు తీసుకోవాల్సిన చర్యల గురించి మాత్రం ఏం చెప్పలేదు. అందుకని అక్కడ ఫెయిల్యూర్ అయినట్టు. సార్ మీ మొత్తం ఎక్స్పీరియన్స్ లో సార్ మీరు అనేక దేశాల రాయబారిగా కూడా మీరు పనిచేశారు కదా, ఇలాంటి ఎపిడమిక్ వచ్చినప్పుడు ఏ దేశం అన్నా ఈ విధంగా వ్యవహరించినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదంటే ఇదే వర్స్ట్ సిచ్యువేషన్ ఇండియాలో అని చెప్పి, ఇండియాలో వర్స్ట్ గవర్నమెంట్ ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న సుబ్బారావు గారు. ఇప్పుడు 2000 లో అప్పుడు మనకు సార్స్ వచ్చింది. మన దగ్గర అంత ఎఫెక్ట్ కాకపోయినా నేను అప్పుడు మలేషియాలో ఉన్నాను, కొల్లంపూర్లో. అప్పుడు ఆసియాన్ కంట్రీస్, చైనా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అయితే అక్కడి గవర్నమెంట్స్ తీసుకున్న చర్యలకు ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అంటే ఇంత మ్యాగ్నిట్యూడ్ కాదు అది. అయినా కానీ అటువంటి ఏది కంటైన్ చేయనీకి, ప్రజలను ప్రొటెక్ట్ చేయనీకి ఏమేమి మెజర్స్ తీసుకున్నది అని మనం అక్కడ చూసినట్టయితే ఇప్పుడు జరుగుతున్న దానికైతే టోటల్ గా మన గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, నెగ్లెక్ట్ చేసింది. ఫెయిల్యూరే కాకుండా నెగ్లెక్ట్ చేసింది. అక్కడ హాస్పిటల్స్ లో బెడ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయటమా, లేకపోతే ఇప్పుడు మెడిసిన్స్ ఎక్కడి నుంచైనా ఎక్కడ ప్రొడ్యూస్ అయితే అక్కడి నుంచి ఇమీడియట్ గా ఇంపోర్ట్ చేసుకోవటం అయినా, లేకపోతే మన ఇండియా నుంచి మెడిసిన్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అప్పుడు, ఎందుకంటే అప్పుడు మన దగ్గర ఎఫెక్ట్ కాలేదు కాబట్టి. అని అంటే ఇతర దేశాల తర్వాత జర్మనీలో నేను చూశాను, అదే ఆ జర్మనీలో కూడా ఇటువంటి చర్యలు తీసుకున్నారంటే అడ్వాన్స్ ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అనేది. ఫార్చునేట్ గా గవర్నమెంట్ తీసుకునే చర్యలకు అప్పుడు అంత లాక్డౌన్ అంత సివియర్ గా పెట్టి వర్స్ట్ గా హిట్ అయినా కానీ ప్రజలు తిరగబడలేదు. కానీ వెస్ట్ లో గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంటే ప్రజలు తిరగబడుతున్నా కానీ ప్రజలకు ఇప్పుడు ఫ్రాన్స్ లో చూసాము, జర్మనీలో చూసాము, అమెరికాలో చూసాము, అంత యాంటీ లాక్డౌన్ డిమాన్స్ట్రేషన్స్ ఎంత సివియర్ గా పోయాయి. అయినా కానీ ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించి కంటైన్ చేశారు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అలానే జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మాస్క్ ఫ్రీ అయిపోయింది. తర్వాత యుఎస్ అయితే విత్ ఇన్ 2 months లో మొత్తం అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ డౌన్ అయిపోతున్నాయి. 2 months లో అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చి సేఫ్ గా ఉంటామని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇప్పుడు మన భారతీయులు ఏ దేశానికి వెళ్లే పరిస్థితి లేక అక్కడ ప్రజలు కూడా ఇక్కడికి రావద్దని అన్ని కంట్రీస్ అడ్వైజ్ చేసి మనల్ని ఆల్మోస్ట్ పరాయిగా అంటే ఐసోలేట్ చేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క విఫలం అన్నట్టు. ప్రభుత్వం కనుక సరిగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ప్రజలు అంత ఫ్రీ అయిపోయారు, అందుకని ఇలా స్ప్రెడ్ అయిపోయింది అంటే ప్రజలు ఫ్రీ ఎలా అవుతున్నారు?
కుంభమేళను కండక్ట్ చేపిస్తే మరి ప్రజలు ఎందుకు కోరు? అది కనుక ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఇటువంటి టైంలో ఇటువంటి ర్యాలీలు, పొలిటికల్ ర్యాలీస్ 8 ఫేజులు పెట్టి లక్షల మందిని పిలిచి ర్యాలీలు పెడితే ప్రజలు రాకుండా పోతారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు కదా ఈ పొలిటికల్ పార్టీస్. సార్ మొత్తం చూస్తే కనుక ఈ మొత్తం చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందని అర్థమవుతుంది. రాజ్యాంగ వ్యవస్థలు కూడా ప్రజల పక్షాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని, డైరెక్షన్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఇప్పుడేమో క్షేత్రస్థాయిలో చూస్తే కనుక అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రజలందరూ ఉన్నారు. ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి లేదు. వీడియోలు చూస్తున్నాం, భార్య ఎదుట భర్త చనిపోతూ ఉన్నాడు, భర్త ఎదుట భార్య చనిపోతూ ఉంది, తల్లి ఎదుట పిల్లలు చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్కి పోతేనేమో బెడ్లు దొరకట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ వ్యవస్థలన్నీ పనిచేయనటువంటి ఈ సిచ్యువేషన్ లో ఏంటి పబ్లిక్ ఏం చేయాలంటారు ఇప్పుడు? ఒకటి, ఇప్పుడు ఒకానొకప్పుడు ప్రజలంతా అనుకునేది ఏంటంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడుతుంది, ప్రజల ఆరోగ్యాన్ని, క్షేమాన్ని సరిగా చూసుకుంటుంది అనే నమ్మకం ఉండేది. ఈ గత 6 నెలల నుంచి ప్రజలు గమనిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ప్రజల క్షేమాన్ని పట్టించుకోదు. ప్రజలకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళ పార్టీ అధికారము, తర్వాత కొంతమందికి ఏది లిమిటెడ్ పీపుల్, క్యాపిటలిస్ట్ అనండి, ఇండస్ట్రియలిస్ట్ అనండి, రిచ్ పీపుల్ అండి, వాళ్ళ క్షేమాన్ని గురించి ఆలోచిస్తుంది తప్ప పూర్ పీపుల్ గురించి ఆలోచించట్లేదు అనేది అయితే ఉన్నది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో సింపుల్ ఆక్సిజన్ గురించి మీరు అన్నారు, ఆక్సిజన్ కొరత మనం ఆల్మోస్ట్ అది జరగన అలాంటి అంటే స్టేజ్ అలాంటి సిచ్యువేషన్ రాకుండా గవర్నమెంట్ ఒక వారం 10 రోజుల్లో కనుక యాక్షన్ తీసుకుంటే కూడా అది సరిపోయేది. ఇప్పుడు ఎప్పటి నుంచో అంటున్నారు మహారాష్ట్రలో ఆక్సిజన్ లేదని. అంతకుముందు కూడా ఆక్సిజన్ లేకుండా ప్రజలు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఒక 1 month నుంచే మొదలైంది. అంటే ఆ 1 month మొదలైన షార్టేజ్ అనేది ఇది కనుక ఫ్లేరప్ అయితే ఎంత అవసరం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్, హెల్త్ మినిస్ట్రీ, ఇప్పుడు ఆక్సిజన్ సప్లై మాదేం లేదు, మా చేతల్లో ఏం లేదు, అంత స్టేట్స్ లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారని బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు అంత కంట్రోల్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. ఏ స్టేట్ కు ఎక్కడ ఎంత సప్లై చేయాలని వాళ్ళే చేస్తున్నారు. తర్వాత మనం పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, స్టీల్ అథారిటీ మన వైజాగ్ లో ఉన్నది, దాంట్లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒరిస్సాలో ఉన్నది. ఇటువంటి ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్ గా మనం అంటే కొద్దిగా ఆలోచించి ఉంటే, ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించుకుంటే, వాళ్ళు బెంగాల్ ఎలక్షన్ గనక సీరియస్ తీసుకుంటా ప్రజాక్షేమం ముందు ఉండాలా, బెంగాల్ ఎలక్షన్ కావాలా అనేది కనుక ఉంటే, ప్రజాక్షేమం కనుక ప్రయారిటీ ఈ పరిస్థితి రాకపోవు. అయితే ఇప్పటికైనా ప్రజలు ఇప్పుడు ఒకటేంటంటే సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయనేది క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆక్సిజన్ లేదు, తర్వాత చనిపోయిన వాళ్ళు అంత్యక్రియలు చేసుకునే దానికి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. రాత్రి పగళ్ళు ఎందుకు వెయిట్ చేసేది తప్ప ఆ దహన సంస్కారాలు చేయలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాము. ఇలాంటి సిచ్యువేషన్ లో ఐక్యరాజ్య సమితి కానీ, లేదంటే WHO కానీ, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయవా? ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఐసోలేట్ చేశాయి. ఇలాంటి క్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయరా? మీరు అన్నది మంచి క్వశ్చన్ అండి. అయితే మన ప్రభుత్వం ఎటువంటి ఇమేజ్ క్రియేట్ చేసింది అని అంటే, WHO ఏదైతే కోవాక్సిన్ ఇది ఒక పూల్ తయారు చేసి పూర్ కంట్రీస్ కు మనము, రిచ్ కంట్రీస్ ఎలాగో కొంటాయి కాబట్టి, పూర్ కంట్రీస్ కొనలేవు కాబట్టి వాళ్ళకు మనము WHO తరఫు నుంచి పంపించి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని వ్యాక్సినేట్ చేద్దామనంటే ఇండియా ప్రామిస్ చేసి మేము ఇన్ని సప్లై చేస్తాం, అన్ని సప్లై చేస్తాం అని ఎప్పుడైతే అన్నదో, ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇండియా మళ్ళీ పోయి మాకు వ్యాక్సిన్స్ కావాలని WHO అడిగే ముఖం కూడా లేదు. అయినా కానీ అక్కడ లేవు ఇప్పుడు. ఎందుకు అని అంటే మన భారతదేశం ప్రామిస్ చేసింది మీకు ఇస్తామని, మన దగ్గర ఇప్పుడు లేదు. మనం ఎక్కడ ఇస్తున్నాం వాళ్ళకు? కొన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే వాళ్ళు కూడా బ్యాన్ చేశారు, ఇది వేరే కంట్రీస్ వెళ్ళకుండా. అమెరికాన్ అయితే రా మెటీరియల్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు వాళ్ళకి రా మెటీరియల్ ఏదైతే అవసరం ఉంటుందో అది కూడా మనకు రాకుండానే, అంటే ఏ కంట్రీకి, మన కంట్రీకి ప్రత్యేకంగా కాదు, దానికి రా మెటీరియల్ ఏదైతే ఉంటే వ్యాక్సిన్ కి అవసరం లేదు అది ఎక్స్పోర్ట్ చేయకూడదని అమెరికా బ్యాన్ పెట్టింది. అప్పుడు జూలైలో
ఇప్పుడు మొన్న పెట్టింది అది. జూలైలో ఎప్పుడైతే ఈ పరిస్థితి ఏర్పడిన అవసరం ఉన్నదని సెప్టెంబర్, అక్టోబర్‌లో కూడా మన ఈ సీరమ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇయన్నీ మన భారత్ బయోటెక్‌లో ఎప్పుడైతే తయారు చేస్తున్న రా మెటీరియల్ మనకు అవసరం ఉంటుందన్నప్పుడు, వాళ్ళకి గనుక ఫండింగ్ ఉమ్, ఉండుంటే మనం ఇంపోర్ట్ చేసుకొని మనం వ్యాక్సినేషన్ ఇంప్రూవ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి, WHO ఇన్వాల్వ్ అయ్యి, మన కంట్రీకి వ్యాక్సిన్స్ గానీ, మెడిసిన్స్ గానీ సప్లై చేసి హెల్ప్ చేస్తే అనే మాత్రం ఆ స్కోప్ అయితే లేదు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర లేదు. ఓకే. వాళ్ళ అంటే దగ్గర లేదు. అట్లీస్ట్ ఒకటి సార్, భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్ రివ్యూ చేయరంటారా? అసలు అవసరం వాళ్ళకి రిపోర్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు రివ్యూ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదా? రివ్యూ చేయటం అంటే యు ఆర్ రైట్. ఎందుకంటే WHO చేయాలి. ఒక్కొక్క కంట్రీలో ఉమ్, ఉమ్, చేజారిపోతున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా కొంతవరకు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తుంది అని ముందుకు రావాలి. ఆ స్టేజ్ ఉమ్, అంటే ఇక ఇప్పుడు రావాలి. ఇప్పటివరకు వాళ్ళు ఇంకా ఏమీ అనలేదు. అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది, అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది అని మాత్రం స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రం వాళ్ళకు కూడా అంతే ప్రిపేర్ అయ్యలేరు. వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. వాళ్ళ దగ్గర కనుక ఉమ్. వ్యాక్సిన్స్ కనుక ఉంటే ఇమీడియట్ గా ఓకే మేము ఇంత వ్యాక్సిన్స్ మీకు ఇస్తామని మాత్రం ప్రామిస్ చేసేవాళ్ళు. అది లేదు. దాని తర్వాత ఎక్స్పర్ట్స్ మన దగ్గర లేరని కాదు. మన దగ్గర WHO కంటే ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, పర్సనల్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఉపయోగించుకునే పద్ధతిలో లేదు గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చూద్దాం. మినిమం ఎంతో మంది డాక్టర్లు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ట్రైన్ పీపుల్ ఉన్నారు. యా. వాళ్ళందరినీ ఎప్పుడో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయింది టోటల్ యా. గవర్నమెంట్, సార్ సెంట్రల్ ఒకటి ఇలాంటి గవర్నమెంట్. సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒకటి సార్, ఒకటి వీళ్ళకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ మీద అవగాహన లేకపోవటమో, లేదంటే ఇక్కడ ఈ ఇంటర్నల్ గా ఎలక్షన్స్ బిజీలో ఉండటమో కారణం ఏదైనప్పటికీ వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందాయి. అయితే ఇక్కడ యాదృచ్ఛికంగా అవి వైఫల్యం చెందాయి అనుకోవాలా, లేదంటే ఇంటెన్షనల్ గా ఇప్పుడు ఏదైతే సీరం ఇన్స్టిట్యూట్ ఉంది, లేదంటే భారత్ బయోటెక్ ఉంది, ఇలాంటి కంపెనీలకి ఇన్ టైంలో వాటికి పర్మిషన్ ఇవ్వలేదు అనేది తెలుస్తుంది మనకి. ఆ పర్మిషన్ ఇవ్వలేకపోవడానికి వెనక ఏమన్నా కిక్ బ్యాక్స్ లాంటివి ఇలాంటివి ఏమన్నా నడిచి వెనక తెర వెనుక భోగోతం చాలా నడిచుంటుంది. అందుకే ఈ డిలే కానీ, మెడిసిన్ డిలే కానీ, ఈ పంపిణీలో అస్తవ్యస్తం కానీ ఇవన్నీ నెలకొన్నాయంటారా? మీరు అనేదానికి కూడా కొంతవరకు ప్రజల్లో ఇటువంటి అనుమానం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మన శాంత బయోటెక్ ఉన్నదనుకోండి, ఆయన ఉమ్, చైర్మన్ ఏదైతే ఒకసారి అయితే గవర్నమెంట్ ను సీరియస్ గా అక్యూజ్ చేసింది ఏంటంటే, మీరు కనుక సరైన చర్యలు తీసుకొని ఉంటే మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నాయి డెవలప్ చేసేది, మాకు అటువంటి అవకాశం కలిగించకుండా లేకపోతే మీరు మమ్మల్ని ప్రివెంట్ చేసినట్టే, అడ్డంకులు కల్పించినట్టే జరిగింది, అందువల్ల మేమేం చేయలేకపోతున్నాము అనేది మాత్రం ఉన్నది. అయితే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొన్ని ఉండటం వల్లనే ఈ పరిస్థితికి వచ్చిందనేది మాత్రం ప్రజలు అనుమానం కలుగుతుంది. దానికి ఎందుకు అనంటే దాని అది కూడా ఒకటి బేస్లెస్ గా కాదు, బేస్ ఉన్నది కాబట్టి. ఎందుకంటే మనకు ఉన్న ఇది వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది వరల్డ్ అనేది మనకు ఒక పేరు వచ్చింది. అటువంటి ఓకే. పరిస్థితి నుంచి మోస్ట్ వాంటెడ్ కంట్రీగానే మనం తయారైపోయాం. ఈ పరిస్థితుల్లో ఎవరు హెల్ప్ చేసే పరిస్థితి అంటే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. అంటే దీన్ని అంతా తీయటం వల్ల నెగ్లిజెన్స్ 100% ఉన్నది. తర్వాత ఇండైరెక్ట్ కొన్ని ఇంట్రెస్ట్ గ్రూప్స్ వాటికి హెల్ప్ ఓకే. చేసే పద్ధతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు భారత్ బయోటెక్ అది అప్రూవల్ ఇచ్చినప్పుడు కూడా ఎన్నెన్నో జరిగినాయి తెర వెనుక, ఏమేమో జరుగుతుంది అనేది ప్రజల్లో అనుమానం వచ్చింది. అందుకని తర్వాత ఉమ్, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఏదో జరుగుతుంది, అప్పుడే ఇవ్వాల్సింది అనేది. తర్వాత మిగతా ఇన్స్టిట్యూట్స్ ఉమ్, కూడా అడిగినప్పుడు వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు, ఓన్లీ లిమిటెడ్. ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ కూడా చూసాం కదా, ఏది కొన్ని కొన్ని అవును. ఇన్స్టిట్యూషన్స్ కి అప్రూవల్ ఇవ్వటం అనేది, టెస్ట్ చేయడానికి కూడా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయడం అనేది, కొన్నిటికి ఏమనేది అంటే చాలా ఇటువంటి అన్ని ఇంట్రెస్ట్ గ్రూప్స్ కు హెల్ప్ చేయటం తప్ప ప్రజల క్షేమం గురించి ఆలోచించినట్టయితే కనిపించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఒకటి, మేజర్. భారతదేశం యొక్క బలం తెలుసు మీకు, బలహీనతలు తెలుసు. భారతదేశం యొక్క అంతర్జాతీయంగా భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది మీకు అవగాహన ఉంది. ఇంటర్నల్ గా భారతదేశంలో ఉండేటువంటి ఇంటర్నల్ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయని తెలుసు. ఇప్పుడు చేదాటిపోతుంది అనుకోగానే ఇప్పుడు మిలిటరీని రంగంలోకి దింపి ఆక్సిజన్ సంబంధించినటువంటి కంటైనర్స్ ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా చేదాటిపోకుండా చేసేటువంటి సత్తా భారత ప్రభుత్వానికి ఉందంటారా?
తప్పకుండా అండి. భారత ప్రభుత్వం ఇప్పుడు మోదీ గనుక 100% 24 గంటలు ఈ కరోనా మీద కాన్సన్ట్రేట్ చేయమనండి, మనకు వితిన్ 2 వీక్స్ లో చాలా వరకు మొత్తం పరిస్థితులన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి. హోల్ హార్టెడ్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గనుక భారత ప్రజల ప్రాణాలు కాపాడడానికి సిద్ధపడి ఉంటే 24 గంటలు దీని మీద ఉండమనండి. పశ్చిమ బెంగాల్ మర్చిపోమనండి. ఒక స్టేట్ లో ఒక 4 సీట్లు తక్కువ వస్తే ఏం కాదు. అటువంటిది కాకుండా సో ఇప్పటికైనా అవకాశం ఉంది అంటారు. ఇప్పటికైనా అవకాశం ఉంది అదుపులో పెట్టడానికి కానీ. దట్స్ ఫైనల్ గా ఇప్పుడు ఇప్పుడు ప్రైవేటు ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో వాళ్ళు విచ్చలవిడిగా లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలా, లేదంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడిపిస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు అది కొద్దిగా అంటే 100% టేక్ ఓవర్ చేసుకొని రన్ చేయడం అనేది ఇప్పుడు కష్టం. కాకపోతే అంటే ఆల్రెడీ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ మన ప్రైవేట్ హాస్పిటల్స్లలో 40%, 50% బెడ్స్ ఏదో కరోనా పేషెంట్స్ కు గవర్నమెంట్ కేటగిరీగా కోటాగా కేటాయించమని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. అది కనుక కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే, అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినా గానీ ఇప్పుడు ఇది కరోనా పేషెంట్స్ ట్రీట్ చేయని 50% ఇది హాస్పిటల్ పెట్టారు. అక్కడ ఆక్సిజన్ లేదు, మెడిసిన్ లేదు, పెడితే లాభం ఏముంటది? ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్పుట్స్ ఏది అవసరం ఉంటాయో, మెడిసిన్స్ అవసరం ఉంటుందో, ఆక్సిజన్ అవసరం ఉంటుంది, బెడ్స్ అవసరం ఉంటుంది, అవి కనుక ప్రొవైడ్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న 50% ఇప్పుడు ఏదైతే కొన్ని హాస్పిటల్ రిజర్వ్ చేయమన్నారో దానికి సరిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ రైల్వే కోచ్లలో కూడా ఇప్పుడు పెట్టారు, ఏది మన ఎమర్జెన్సీ మన మెడికల్ క్యాంప్స్ అని, హాస్పిటల్స్ అని, అటువంటి అన్ని తయారు చేస్తున్నారు. అవి కనుక కొద్దిగా ముందు ప్లాన్ నుండి చేసి ఉంటే అక్కడే అన్ని ఏర్పాటు చేయొచ్చు. హాస్పిటలైజేషన్ అవసరం లేదు. వీళ్ళు కనుక ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి తర్వాత అవసరం ఉన్న మెడిసిన్ ప్రొవైడ్ చేస్తే ఏ హాస్పిటల్ అవసరం లేదు, చెట్టు కింద కూడా ట్రీట్ చేయొచ్చు, మనిషి బ్రతికిపోతాడు. ఆక్సిజన్ లేకనే రోడ్డు మీద చనిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అనేది మనకు కావలసిన మెడిసిన్స్, ఆక్సిజన్, బెడ్స్ లేకపోయినా కానీ ప్రొవైడ్ చేస్తే ఇప్పటి వరకైనా చాలా వరకు ప్రాణ నష్టం జరగకుంటుంటది. మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బెంగాల్ ఎలక్షన్స్ సెకండ్ మర్చిపోవాలని చెప్పడం కాదు, కానీ అది కాదు ప్రయారిటీ. భారతదేశ ప్రజల ప్రాణాలు ప్రయారిటీ కనుక ఓవరాల్ గా పెట్టుకొని పనిచేస్తే, రౌండ్ ద క్లాక్ కనుక పనిచేస్తే ఇప్పటికైనా 2 వారాల్లో చాలా వరకు మనకు ఈ కంటైన్మెంట్, కోవిడ్ కంటైన్ చేసే పాసిబిలిటీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ గారు విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భారతదేశం ఇప్పుడు ఐసోలేట్ అయిపోయింది, ప్రపంచ దేశంతో సంబంధాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజలను రానివ్వటం లేదు, అక్కడికి విమానాలను కూడా రద్దు చేసింది, అంతర్జాతీయంగా ఐసోలేట్ అయిపోయింది. ఈ క్షణంలోనైనా ఇలాంటి పరిస్థితుల్లోనైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అటు మెడిసిన్ కానీ, ఆక్సిజన్ కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే కనుక జరగబోయేటువంటి నష్టాన్నైనా అరికట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్